నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడివేడిగా కౌన్సిల్ సమావేశం, అధికారుల తీరుపై సభ్యుల మండిపాటు. త్రాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందన్న ఎమ్మెల్సీలు. నగరం డంపింగ్ యార్డ్లా మారిందని ధ్వజమెత్తిన ఎమ్మెల్యేలు. సమావేశం 28కి వాయిదా. ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు సర్కార్ కసరత్తు. టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ తో ఎంఓయు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యమన్న మంత్రి లోకేష్. నగరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కేబుల్ ఆపరేటర్ల సమావేశం. హాజరైన ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి. సమస్యలను విన్నవించిన ఆపరేటర్లు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చిన చైర్మన్. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్. ఉరితాళ్లతో వినూత్న నిరసన. ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యా వ్యవస్థను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంలో టీబీఐ కంట్రీ డైరెక్టర్ వివేక్ అగర్వాల్, అసోసియేట్ రాగిణీరావు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఏపీ విద్యార్థుల్ని తీర్చిదిద్దటం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని వారు వెల్లడించారు. ఉన్నత విద్యలో చేయాల్సిన మార్పులపై టీబీఐ ప్రభుత్వానికి సలహా ఇస్తుందన్నారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ది పనులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ఆరంభంలోనే అధికారుల తీరుపై కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెల లేదా 40 రోజులకు ఒకసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఎందుకు పెట్టడం లేదంటూ కార్పొరేటర్లు అధికారులను సూటిగా ప్రశ్నించారు. నెలకొక్కసారి సర్వసభ్య సమావేశం పెట్టవలసిందిగా తాను కూడా ఆదేశించారని, ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని మేయర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదని కార్పొరేటర్లు ఆరోపించారు. గత కౌన్సిల్ సమావేశంలో చేసిన తీర్మానాలను ఎందుకు అమలు చేయలేదని వైసీపీ కార్పొరేటర్లు నిలదీశారు. కార్పొరేటర్ల ప్రతిపాదనలకు విలువ ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు. విలీన గ్రామాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. గుంటూరులో ట్రాఫిక్ సమస్య నానాటికి పెరిగిపోతుందని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అరణెలపేట ఓవర్ బ్రిడ్జితో పాటు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ది పనుల కోసం విభాగాల వారీగా కమిటీలు నియమించాలని డిమాండ్ చేశారు. అభివృద్ది పనులపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష కార్పొరేటర్ల నడుమ కొద్దిసేపు వాదనలు చోటు చేసుకున్నాయి. ఆ డిపిఆర్ ఫైల్ చేసే ముందు ఏదైతే లక్ష్మణరావు గారు చెప్పారో ఆ చెప్పినట్టుగా ఆ షాపులతో, అదేవిధంగా ఆ మత సంస్థలతో, అదేవిధంగా ఏదైతే ఇళ్ళు ఉన్నారో ఆ ఇళ్లతో, ప్లస్ స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు డిపిఆర్ ఫైల్ చేయమని చెప్పేసి కూడా చెప్తాం. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో 2 సార్లు చూశాను. కనీసం ఒక్క ప్రజాప్రతినిధి కూడా సమావేశంలో కనపడాలి. అది ఏ పార్టీ అయినా సరే, కనీసం ఎమ్మెల్యే గారు కూడా లేరు, కనీసం ప్రశ్న అడుగుతున్నటువంటి ఎమ్మెల్సీ గారు కూడా లేరు. ఎందుకంటే సీనియర్ ఆయన లక్ష్మణరావు గారు, ఆయన 10 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఆయన కూడా లేరు. శాసనసభ్యులు, 2 శాసనసభ్యులు ఎవరు కూడా లేరు, ప్లస్ స్థానిక కార్పొరేటర్లు కూడా ఎవరు కూడా దాంట్లో లేరు. ఆ డిపిఆర్ ఫైనలైజ్ చేసే రోజు మాత్రం గబగబా ఫైనలైజ్ చేసేసేవారు కాకుండా అందరితో సమావేశం, ఏదో లక్ష్మణరావు అన్న గారు చెప్పినట్టుగా హౌస్ హోల్డర్స్, షాప్ హోల్డర్స్ వాళ్ళందరితో కూడా, ప్రజాప్రతినిధులు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి అప్పుడే డిపిఆర్ గురించి డిస్కస్ చేసి ఏమైనా మాడిఫికేషన్స్ ఏమైనా ఉంటే చేసి అప్పుడు సెకండ్ మీటింగ్ మళ్ళీ, అంటే ఫస్ట్ ఏమైనా మాడిఫికేషన్స్ కోసం, సెకండ్ మీటింగ్ ఫైనలైజ్ కోసం పెట్టి దాన్ని డిసైడ్ చేయవలసిందిగా మీ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతాం. మున్సిపల్ భూముల సమస్యలపై అత్యవసర సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యేలు గల్లా మాధవి, రామాంజనేయులు, నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు.
నగరంలో చెత్త పేరుకుపోయి డంపింగ్ యార్డ్గా మారుతుందని వారు అసహనం వ్యక్తం చేశారు. నగరంలో ఖాళీగా ఉన్న ప్రదేశాలపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులకు వారు సూచించారు. దీన్ని హై ప్రయారిటీగా తీసుకొని ఇమీడియట్ గా మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్న అన్ని ల్యాండ్స్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ మున్సిపల్ ల్యాండ్స్ మీద పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఈ అపార్ట్మెంట్స్ మధ్యలో వేకెంట్ ల్యాండ్స్ ఉన్న అన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఒక స్లమ్స్ లో మాత్రమే కాకుండా ఈ రోజు మెయిన్ ఏరియాస్ లో కూడా ప్రతి బిల్డింగ్ కి 2 బిల్డింగ్స్ మధ్యలో ఉండడము, అది డంపింగ్ యార్డ్స్, మినీ డంపింగ్ యార్డ్స్ లాగా వీటిని మార్చేయడము. ఆల్రెడీ శానిటేషన్ విషయంలో గుంటూరు నగరపాలక సంస్థ చాలా ఫెయిల్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అండ్ ఈ క్రమంలో ఈ ల్యాండ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఒక మినీ డంపింగ్ యార్డ్ లాగా మారిపోయి ప్రజలకు చాలా తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది. దీని మీద ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిందో. నేను అడిగేది ఏంటంటే, మీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ నుంచి ఉంది. కన్స్ట్రక్షన్ జరగక ముందు 3 years బిఫోర్ మీరు కలెక్ట్ చేస్తున్నారు. సో ఆ మీన్ వైల్ 10 years వేకెంట్ ఉన్న ట్యాక్స్ కి ల్యాండ్ కి ఎక్కడ ట్యాక్స్ ఉండదు. బిఫోర్ కన్స్ట్రక్షన్ 3 years ముందే మీరు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ రైజ్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఎవరైనా ప్లాన్ అప్రూవల్ కోసం పెడితే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ 3 years అడుగుతున్నారు. అది 10 సంవత్సరాల నుంచి ఖాళీ ఉందో మేము ఎవరు కూడా ఆ క్వశ్చన్ చేయట్లేదు సార్. ఇప్పుడు యాక్చువల్ గా ఆ ల్యాండ్ మీద ఏ రకమైన ట్రాన్సాక్షన్ జరిగినా రేపు పొద్దున ఆయన ఎవరికొరకు అమ్మాలని పోతాడు. అమ్మాలని పోయినప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కన్సర్న్ కార్పొరేషన్ నుంచి దీని మీద ఏమైనా డ్యూస్ ఉన్నాయా అని అడగడం జరుగుతుంది. సిస్టమ్ లోనే వచ్చేస్తుంది. సో సిస్టమ్ లో ఆ సర్వే నంబర్ కొడితేనే, ఆ నంబర్, ఆ పార్సల్ నంబర్ కొడితేనే ఇక్కడ నుంచి దీని మీద ఇంత ఖర్చు అయింది, మెయింటెనెన్స్ ఖర్చు అని. సో ఓపెన్ ల్యాండ్ మెయింటెనెన్స్ ట్యాక్స్ అనేటువంటిది ఒకటి ఇక్కడికి వస్తుంది. సో అతను కలెక్ట్ చేసి మనకు పంపడం అనేటువంటిది జరుగుతుంది. ఇంత టెక్నాలజీ జరిగిన తర్వాత మనం ఈ సిస్టమ్ని ఎందుకు అడాప్ట్ చేయకూడదు? ఎందుకంటే కొంటారు, కొనాల్సిందే, కానీ దాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత నుంచి వాళ్ళు విస్మరిస్తారు. అంటే వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. అయితే మనం దాని మీద చేసినటువంటి ఖర్చును ఆ రోజు తీసుకోవడం అనేటువంటిది జరిగితే ఎప్పుడైనా మనకు బాగుంటుంది, వాళ్ళకు బాగుంటుంది, చుట్టుపక్కల. ఏపీ ఫైబర్ నెట్ ను గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కేబుల్ ఆపరేటర్లతో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. సంస్థకు నష్టం చేసిన వారికే మరలా కనెక్టివిటీ ఇస్తున్నారని ఆపరేటర్లు ఫిర్యాదు చేశారు. ఆపరేటర్లకు కమిషన్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గత 5 ఏళ్లలో తాము అనేక కష్టాలు ఎదుర్కొన్నామని, కూటమి ప్రభుత్వం తమకు అండగా నిలవాలని కోరారు. ఒక పార్ట్నర్ వచ్చేసరికి కమ్ అయిపోతారు, ఇంకొక పార్ట్నర్ నుంచి తీసుకొస్తారు. కానీ ముగ్గురు మళ్ళీ చేసేది అదే వ్యాపారం, అదే ఇది ఒక గ్రూప్ తయారైంది. దాంట్లో చాలా ఇబ్బంది కలుగుతుంది. వీళ్ళు కూడా సంస్థలో క్లియర్ గానీ వింటర్ గానీ వాళ్ళు కూడా చేసి పై స్థాయి నుంచి తీసుకొస్తున్నారు. అది చేయాలంటే ఆ పై స్థాయిలోనే అవగాహనతో చేస్తే వ్యవస్థ అంతా బాగుంటుంది, ఆపరేట్ వ్యవస్థ కూడా బాగుంటుంది. ఒక ఫ్యామిలీ అంటే చిన్న ఫ్యామిలీ 300, 400, 400, 200 కనెక్షన్, ఒక్కొక్క ఆపరేటర్. గుంటూరులో 200 మంది కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారు. దానికి ఒక చిన్న ఫ్యామిలీ 400, 30 సంవత్సరాలు కూడా చేస్తున్నాం. ఫస్ట్ ఇదే కేబుల్ ఇల్లు అడుకునే వ్యాపారంలో ఎవరు అంటే మా పేరెంట్స్ కూడా అన్నారు, ఇల్లు వెళ్ళి 30 రూపాయలు 50 రూపాయలు తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు అదేంటి అంటే భగవంతుడు మా బిడ్డలు చదివించుకున్నాను కానీ మేము నిలబడతాను కానీ మా పిల్లలు మ్యారేజ్ దాకా వచ్చారు. కానీ ఇంత అడగోదరంగా, ఇంత వ్యవహారంగా మా జీవితంలో ఎప్పుడు చూడండి. మాకు ఆపరేటర్లు అందరూ కూడా వస్తున్న రెవెన్యూ కూడా సాలట్లేదు సార్. కానీ ఈ నెట్వర్క్ త్రిబుల్ పే సిస్టమ్ ఎవరి దగ్గర లేదు, ఇది మందే ఉంది, ఉన్నట్లో దమ్ము కదని దీన్ని వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. ఎందుకంటే ఈ సిస్టమ్ చేయాలనే ఎన్ని బాధలు ఉన్నా ఓడి మేము ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు మేమందరం అది ఇస్తున్నామని, అంతగానే ఎక్కువ ఇస్తున్నాము. మీ ఫైబర్ లేనప్పుడు, మీ లైన్ లేనప్పుడు మా లైన్లో నుంచి కూడా ఒక లీడ్ కొట్టుకోమని ఇస్తున్నాం. వినండి, మీ దగ్గర వైర్ లేనప్పుడు, సర్వీస్ లేనప్పుడు, స్టాఫ్ లేనప్పుడు మాకు చేతనైన సాయం ఏదైనా చేసేస్తాం. ఎందుకు చేస్తాం? ఈ ట్రిపుల్ పే సిస్టాన్ని నిలబెట్టాలి సార్. గవర్నమెంట్తో మాకు సంబంధం లేదు, రాజకీయంతో మాకు సంబంధం లేదు. ఇదంతా ఒక కుటుంబం, ఇదంతా ఒకటే కుటుంబం, కేబుల్ కుటుంబం. ఈ కుటుంబం ఒకటే అడుగుతుంది, ఏ పార్టీ వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు కావాల్సింది ఏంటంటే ఈ పోల్ ట్యాక్స్ అండి. మా వైద్యులు నేల రాకపోయిందండి,
నేషనల్ హైవే కొత్త వైర్ వేసుకున్నాం. ఏది సబ్స్టేషన్ 3 కిలోమీటర్ల వైర్ లాక్కున్నాం. 2 పాలు తీసుకొని 200 కనెక్షన్ వేసినవాడిని 43 కనెక్షన్ 44 కనెక్షన్ అంటే ఇవాళ మా మేనేజర్ గారు చెప్తున్నాం, మా ఆఫీస్ మేనేజర్ గారు 44 కనెక్షన్లా. కాబట్టి సర్వీస్ సెంటర్లు ఇక్కడ లోపల ఉండాలి. మన కంటెంట్ ఏదైతే ఉందో ఛానల్స్ పకడ్బందీగా బిరువుగా ఉండాలి, బాగా దాన్ని బరువుగా ఉండాలి. కాదనుకుంటా ఉండకూడదు ఎవరు కూడా. మన కస్టమర్ అడిగితే కనెక్షన్ వేసేసేట్టు ఉండాలి. అన్ని ప్యాకేజ్ చూసుకోండి, హాస్టల్ లాంటివి ఇవ్వండి, లేదా ఎంత చెప్పండి. కానీ ఇదంతా కాంపిటేటివ్ ప్రైస్. మీ స్టాఫ్తో కూర్చొని మీరు చర్చించి ఇది లోపల్లో జియో ఎట్లా ఇస్తున్నాడు, లేకపోతే ఇంకోటి ఎలా ఇస్తున్నాడు, ఇంకో నెట్వర్క్ కూడా ఎలా ఇస్తున్నాడు అని చెప్పేసి ఎయిర్టెల్ ఎలా ఇస్తున్నాడు, ఎక్స్పీరియన్స్ ఎలా ఇస్తున్నారు చూడండి. వాళ్ళందరూ జరుగుతాం, మేము ఉన్నాం కదా. కష్టాలు ఉన్న ఏపీ ఫైబర్ను ప్రజలకు చేరువ చేయటంలో ఆపరేటర్ల కృషి హర్షణీయమని జీవీ రెడ్డి అన్నారు. అధికారుల నిర్లక్ష్యమే సంస్థ నిర్వీర్యం అవటానికి కారణమని తాను గుర్తించినట్లు చెప్పారు. 2019 కంటే ముందు తక్కువ మంది ఉద్యోగులతో మెరుగైన సర్వీసెస్ ను ఇస్తే ఇప్పుడు ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నా కనెక్టివిటీ లేకపోవడంతో సంస్థ మనుగడే కష్టతరంగా మారిందన్నారు. ఆపరేటర్లు తన దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారం చర్యలు తీసుకుంటామని జీవీ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రోజు ఇక్కడ గుంటూరు జిల్లాకు వచ్చాను. ఇక్కడ కూడా వాళ్ళ సమస్యలు చెప్పడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళైతే చాలా వరకు సంస్థ పురోగతికి చాలా విలువైన సూచనలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. చాలా వరకు కూడా వాళ్ళు చెప్పిన సమస్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళు సూచించినటువంటి సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, చాలా వరకు చేయడానికి అవకాశం ఉన్నవే తప్పితే ఇందులో పెద్ద కష్టమైన అంశాలు అయితే ఏమీ లేవు. కేవలం ఏంటంటే కొంచెం టైం పెట్టకపోవడం వల్ల మా సిబ్బంది కావచ్చు, మేము కావచ్చు, తద్వారా ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినవి. డెఫినెట్గా ఇవన్నీ కూడా వారు చెప్పిన సూచనలు మేము పరిగణన తీసుకుంటాము, ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తాము. ఇదొకటి. రెండోది వచ్చేసరికి ఏంటంటే కనెక్షన్ల సంఖ్య ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. 10 లక్షలు ఉన్న కనెక్షన్స్ 2009లో అక్కడి నుంచి పెరగాల్సిన కనెక్షన్స్ పోయి ఈరోజు 5 లక్షలు పడిపోయింది. ఇప్పుడు కూడా చూసినట్లయితే రోజు కనెక్షన్ సంఖ్య పడిపోతుందో తప్పితే ఎక్కడ పెరగట్లేదు. దానికి ఒకటి ఎక్కువగా కారణాలు మా వైపు నుంచే ఉన్నాయి. దాదాపు చెప్పాలంటే ఆపరేటర్స్ కంటే కూడా ఆ తప్పులో ఉండవచ్చు, లేకపోతే ఆ సమస్య పరిష్కారం చూపించలేకపోవడం కావచ్చు, అవన్నీ మా వైపే ఎక్కువ ఉన్నాయి. అది నెట్వర్క్ ఇష్యూ కావచ్చు, సెటప్ బాక్సులు ఇవ్వలేకపోవడం కావచ్చు, సర్వీస్ సెంటర్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఏమైనా రిపేర్ వస్తే సర్వీస్ చేంజ్ లేకపోవచ్చు. వివిధ కారణాలతోటి కూడా సంఖ్య కొత్తగా పెరగట్లేదు, ఉన్నైపోతుంది. ఇది ఆపరేటర్లు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య. అది మేము తీర్చాల్సినటువంటి అంశము. డెఫినెట్గా దీన్ని హానర్ చేస్తాము. అఖిల భారత విద్యార్థి సమాఖ్య గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉరితాళ్లతో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం జరిగింది. కొత్తపేట భగత్ సింగ్ సెంటర్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి నాయకులు ఉరితాళ్లు గొంతుకు తగిలించుకుని నిరసన తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నవ్యశ్రీ, జిల్లా కార్యదర్శి యశ్వంత్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా విద్యార్థులను అయోమయంలో పడవేశారని మండిపడ్డారు. 3,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 77ను రద్దు చేయాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాలతో నాయకులు పాల్గొన్నారు. కేవలం ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ ఉన్నారు. విద్యార్థులారా, మీరు త్వరలో మంచి వార్తలు వినబోతా ఉన్నారు, మీకు డబ్బులు పడతా ఉన్నాయని చెప్పని ఈరోజు మీరు చెప్తా ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకి రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు లేక వారి చేతి సర్టిఫికేట్లు. అయ్యా మహాప్రభు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సర్టిఫికేట్ లేని విద్యార్థులకి ఈరోజు మీరు ఉద్యోగం అట్టిస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెప్పారు గతంలో అనేక మంది విద్యార్థులకి ఈ జగన్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. ఆ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల చేతికి సర్టిఫికేట్ అందట్లేదు. సర్టిఫికేట్ లేకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకి ఈరోజు భారం అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. జనవరి 10వ డెడ్లైన్, జనవరి 10 తర్వాత చలో సచివాలయానికి పిలిపిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు పీజీ విద్యకి వెళ్ళాలన్నా, లేదు పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థులు జాబ్కి వెళ్ళాలన్నా సర్టిఫికెట్లు లేక 9 లక్షల మంది విద్యార్థులు లాస్ట్ అకాడమిక్ ఇయర్కి విద్యను పూర్తి చేసుకుంటే 3 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క పూచి ఖర్చులు సొంతవి కట్టుకొని వాళ్ళ యొక్క విద్యను, వాళ్ళ యొక్క సర్టిఫికెట్లను తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి వెంటనే పీజీ, డిగ్రీ, బీటెక్ విద్యార్థుల తరపున నిలబడి ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన వెంటనే రిలీజ్ చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాము. నగరంలో త్రాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి యేసురత్నం పేర్కొన్నారు.
నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో త్రాగునీటి సమస్యపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రకాశం బ్యారేజ్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ నగర ప్రజలకు సరిపడా త్రాగునీరు అందించడంలో విఫలమవుతున్నారని చెప్పారు. ప్రజలకు అవసరమైన త్రాగునీరు అందించడం స్థానిక సంస్థల ప్రధాన బాధ్యతని తెలిపారు. అనధికారికంగా నీటి సరఫరా నిలిపివేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. విద్యుత్ అంతరాయం కారణంగా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు చెప్పడం సరైన విధానం కాదన్నారు. గోరంట్ల వాటర్ రిజర్వాయర్ ఎందుకు పూర్తి కాలేదని అధికారులను ప్రశ్నించారు. 140 కోట్లు ఒకేసారి వెచ్చిస్తే త్రాగునీటి సరఫరాకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు వెల్లడించారు. అదేవిధంగా డయేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా పైప్ లైన్ వ్యవస్థలను పటిష్టం చేయాలన్నారు. ఉదాహరణకి ఆర్ఓబితో పాటు ఆర్యుబి ఒకటి అక్కడ నిర్మాణం చేయాలని చెప్పేసి పెట్టారు. అదేమైనా మన ఆలోచనలో ఉందా? మొదటిది డిపిఆర్, రెండోది ఆర్ఓబి ఎళ్ళదు పైన ఆర్ఓబి కింద ఒక ఆర్యుబి నిర్మాణం చేయాలనే ఒక ప్రతిపాదన పెట్టారు. మూడోది ఈ నష్టపోబోతున్న షాపుల యజమానులతో మీటింగ్ అది పెట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు పరిగణనలోకి తీసుకున్నారా? ఎందుకంటే వాళ్ళు సంవత్సరాల తరబడి ఆర్ఓబి రావడం సంతోషకరం, దాన్నేం కాదంటలే. కానీ ఎప్పుడు కూడా నష్టపోతున్నటువంటి వాళ్ళకి మనం బెనిఫిట్ ఇవ్వాలి. షాపులు పోతే అక్కడ శంకరగా సెంటర్ అంటే ఈ ఊళ్ళో ఫేమస్ శంకరగా సెంటర్ మన అందరికి తెలుసు. వాళ్ళు సంవత్సరాల తరబడి వ్యాపారాలు చేస్తారు, ఇప్పుడు ఆ షాపులన్నీ పోతాయి. వాళ్ళకి ఏ విధమైనటువంటి బెనిఫిట్ మనం చేయబోతున్నాం ఈ ఆలోచన ఉంది. ఎందుకంటే ఆలోచన సరిగ్గా లేకపోతే ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారు. 300 దగ్గర ఇప్పుడు ఏదో వర్క్ జరుగుతుంది. అది శంకర్ విలాస్ బ్రిడ్జి మీద నుంచి రావాలంటే భయం వేస్తుంది. గంటన్నర సేపు ట్రాఫిక్ ఆగిపోతుంది. అక్కడ ఎటువంటిది లేకుండా ఇక్కడ ఆపేశారు. కనీసం ఆ శంకర్ విలాస్ నుంచి అనంతపేట 4వ లైన్లోకి వెళ్ళేటటువంటి అడ్డంకులు కూడా తీసేయలేదు. కమిషనర్ గారు నా పాయింట్ అర్థమైందా? మనం ఏం చర్యలు తీసుకోబోతున్నామో అది కూడా పేపర్లో ఇచ్చేసేసి ఫస్ట్ మన దగ్గర నుంచి చేస్తాం. గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే మనం చేయాల్సిందే కదా, కార్పొరేషన్ ప్రాపర్టీస్ మనం చేయాల్సిందే. సెంట్రల్ గవర్నమెంట్ సింపుల్ గా బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ ఒక లెటర్ రాసేస్తే చేసేస్తారు. అట్లనే అదర్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కి సంబంధించి వాళ్ళు చేసేస్తారు. ఎక్కడైతే ఇండివిజువల్ అది కూడా కొందరు 25% ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకి పేపర్ ద్వారా ఇచ్చేసేసి మనం ఏం యాక్షన్ తీసుకోబోతున్నాం ఇప్పుడే ఇమీడియట్ గా పెద్దలు చెప్పినట్టుగా. ఒకవేళ ఇప్పుడు భారతదేశంలో ఉన్న యాక్ట్ కర్ణాటకలో ఉందంటే అది సెంట్రల్ యాక్ట్ మనకు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. వారు దీన్ని మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి వారికి ఉన్నటువంటి పలుకుబడితోటి ఈ శాంక్షన్ చేయించడం జరిగింది. శాంక్షన్ చేయించిన తర్వాత దీని మీద ఇదేంటంటే R&B డిపార్ట్మెంట్ రోల్ అనేది కన్స్ట్రక్షన్ పార్ట్, డిపిఆర్ ప్రిపరేషన్ దగ్గర నుంచి. తర్వాత డిపిఆర్ ప్రిపరేషన్లో కూడా R&B డిపార్ట్మెంట్ ఎలోన్గా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫండింగ్ కాబట్టి రైల్వేస్ యొక్క నామ్స్ ప్రకారం, రైల్వేస్ యొక్క రెగ్యులేషన్స్ ప్రకారం మాత్రమే అక్కడ బ్రిడ్జి నిర్మాణం జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నామ్స్ దృష్టిలో పెట్టుకొని R&B డిపార్ట్మెంట్ వారు ఒక కన్సల్టెన్సీ ద్వారా డిపిఆర్ తయారు చేయించడం జరిగింది. డిపిఆర్ అయిన తర్వాత ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసన నిర్వహించనున్నట్లు రైతు సంఘాల నాయకులు కంచుమాటి అజయ్, పాసం రామారావు తెలిపారు. బ్రాడీపేటలోని సిపిఐ కార్యాలయంలో అజయ్ రామారావు మీడియాతో మాట్లాడారు. అగ్రికల్చర్ మిషన్ అమలు ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. మార్క్ఫెడ్ గోదాములను అదానీ, అంబానీలకు కట్టబెట్టాలని మోడీ ప్రభుత్వం యత్నిస్తుందని ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని మండిపడ్డారు. రైతు సమస్యలపై ఈ నెల 23న నిర్వహించనున్న ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రైతులు నష్టదాయకంగా కాబోతుంది. దాంతోపాటు ఈ గోడమ్స్ కానీ ఇవన్నీ కూడా అదానీ అంబానీలకి వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం జరిగింది. అందువల్ల రేపు విపరీతంగా రేట్లు పెంచుకొని వాళ్ళు మార్కెట్ యార్డ్ వ్యవస్థను కూడా సర్వనాశనం చేసి రైతుకు నష్టం చేకూర్చే దీన్ని విరమించుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం. దాంతోపాటు ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో ఇవాళ ఉద్యమం నడుస్తూ ఉంది. పంజాబ్ సంబంధించిన రైతు నాయకులు జగజిత్ సింగ్ అనే ఒక నాయకుడు
ఈ రోజున ఉద్యమం చేస్తున్నాడు, దీక్ష చేస్తున్నాడు. దాదాపు 23 రోజుల పాటు దీక్ష చేస్తున్నాడు. అతనికి ఏమైనా హాని జరిగితే ఇది ప్రభుత్వ బాధ్యత వహించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. గుంటూరులో జరిగే నిరసన కార్యక్రమాల్లో భాగంగా అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మేము ఈరోజు రైతు సంఘాలుగా మరి ఈరోజు సమావేశం వేసుకోవడం జరిగింది. రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి కోరుతున్నాం. ఢిల్లీలో దాదాపుగా సంవత్సరం నుంచి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళనకు తలొగ్గి మేము రైతుల డిమాండ్లు పరిష్కారం చేస్తామని చెప్పారు. మద్దతు ధరలకు చట్టం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఇంతవరకు ఆ చట్టం చేయలే. ఆ చట్టాన్ని చేయమని చెప్పేసి నూతనంగా మార్కెట్ చట్టాన్ని ఇచ్చారు. ఆ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి మళ్ళీ ఆందోళన స్టార్ట్ అయింది. నోయిడా దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి రైతుల మీద కాల్పులు జరిపారు. దానికి నిరసనగా ఒక రైతు నాయకుడు పెద్ద ఎత్తున ఆందోళన నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ స్థితిలో ప్రభుత్వం వెంటనే తక్షణమే మద్దతు ధరల చట్టం తీసుకురావాలి. కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడేటువంటి మార్కెట్ చట్టాన్ని రద్దు చేయాలి. పంటలకి గిట్టుబాటు ధరల నిర్ణయాన్ని, గిట్టుబాటు ధరల చట్టం కూడా తీసుకురావాలని చెప్పేసి కోరుతూ రైతాంగం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం 23వ తారీఖున ఆందోళన జరుగుతూ ఉంది. ఈ ఆందోళనలో ఉదయం 10 గంటలకు అందరూ శంకరవిలాస్ దగ్గరికి రావాల్సిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాం. క్రీస్తు ప్రబోధించిన ప్రేమ, దయ, కరుణ అందరూ అలవర్చుకోవాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆత్మకూరులోని నిర్మలా ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసిన మంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు అనేక పరీక్షలు పెడతారని, వాటన్నిటినీ కృషి, పట్టుదల, కఠోర శ్రమతో అధిగమించాలని సూచించారు. మన గురించి ఆలోచించడంతో పాటు సమాజం గురించి కూడా ఆలోచన చేయాలని మంత్రి లోకేష్ తెలిపారు. All of us have that strength in us, all of us have that energy in us. God has given each and every human being a unique strength, and together we can make not only our village, our ward, our constituency, but actually India a great nation. Today as we embark on our challenges and our journey towards our 100 years of independence, our government has laid out amazing initiatives to make Andhra Pradesh a developed state. And in each one of you, I see the future of Andhra Pradesh. You are the next generation that is going to lead the state forward. So all of you should use your strength well, your talents well, and you should really make Andhra Pradesh proud, not only in our constituency in India, but globally. నగరపాలక సంస్థ సాధారణ సమావేశంలో టీడీపీ, జనసేన, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ, జనసేన సభ్యులు మాట్లాడే అవకాశం ఇవ్వరా, వైసీపీ సభ్యులకు మాత్రమే మాట్లాడే అవకాశం అంటూ మేయర్పై అధికార పక్ష సభ్యులు విరుచుకుపడ్డారు. ప్రతి ఒక్క సభ్యుడికి మాట్లాడే అవకాశం కల్పిస్తామంటూ మున్సిపల్ కమిషనర్ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. వివిఐటి సంస్థల్లో క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీస్తు జననాన్ని పురస్కరించుకుని కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వాసిరెడ్డి అరుణప్రియ దంపతులు కేక్ ని కట్ చేసి విద్యార్థులకు అందించారు. కోపం, ద్వేషం, యుద్దం, వ్యసనాలను దూరం చేసి ప్రేమ, ఆప్యాయత, కరుణ, శాంతిని ప్రపంచానికి అందచేయడానికి యేసు జన్మించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సువార్త బోధకుడు ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతరుల పట్ల దయ, కరుణ కలిగి ఉండాలని, సమాజానికి చేసే మంచిని ప్రభు ఎల్లప్పుడూ గమనిస్తుంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీస్తు గీతాలాపన, నృత్యాలు అలరించాయి. శాంతాక్లాజ్ రూపంలో విద్యార్థుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శాంతాక్లాజ్లు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిఐటి ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి, వివా గుంటూరు క్యాంపస్ హెడ్ మామిళ్లపల్లి వేదవాణి, వివా డైరెక్టర్ ఎల్టీ కమాండర్ కెఎస్ రావు, వివా ప్రిన్సిపల్ సిహెచ్ సరళ తదితరులు పాల్గొన్నారు. మనందరి పాపాలు క్షమించడానికి ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఇదిగో జీసస్ పెయిడ్ ఇట్ ఆల్. ఆ క్రిస్మస్ అనేది గుడ్ న్యూస్ ఫర్ ఆల్ అయితే ఆయన అందరి పాపాల కోసం పరిహారాన్ని చెల్లించాడు. హీ పెయిడ్ ఎవ్రీవన్స్ డెబ్ ఇన్ ద క్రాస్. మరణించాడు, తిరిగి లేచాడు. అంత మాత్రమే కాదు, యేసు గురించి మనం చూసినప్పుడు ఆయన నమ్మిన వాళ్ళని ఆయన ఫర్గివ్ చేస్తా అని చెప్పారు.
కాబట్టి మన పాపాలు క్షమించబడాలని మనం ఏం చేయాలి? మనం ఎలాంటి పెనాల్టీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో ఆల్రెడీ పే చేసిన ఒక ఆయన ఉన్నాడు. వీ నీడ్ టు జస్ట్ ట్రస్ట్ హిమ్, బిలీవ్ హిమ్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్. అండ్ దోస్ హూ ఆర్ ఫర్గివెన్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, they will just go to eternal heaven. శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలదారులకు గార్డెన్స్ లో చద్ది కార్యక్రమం కొనసాగుతోంది. గార్డెన్స్ అయ్యప్ప స్వామి గుడిలో గత 17 ఏళ్లుగా 41 రోజుల చద్ది కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అయితే ఇది 18వ ఏడు అయిన సందర్భంగా 54 రోజులు దాతల సహకారంతో చద్ది కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఈ నెల 26న ఉదయం 8:30 బృందావన గార్డెన్స్ అయ్యప్ప స్వామి వద్ద 9 అభిషేకాలతో భారీ ఎత్తున పడిపూజ మహోత్సవం జరుగుతుందని తెలిపారు. కావున భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జంపని పకీరయ్య, పాపినేని శేషగిరిరావు, గోరంట్ల సాంబశివరావు, ఆతుకూరి శ్రీనివాసరావు, పాసం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్లేస్లో 13 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు మన అయ్యప్ప స్వామి గుడి దగ్గర అన్నదానం నిర్వహించాం. డైలీ 1000 నుంచి 1500 వరకు అవుతారు స్వామి. ఒక సంవత్సరంలో దాదాపు 70-75 మంది కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. దాతల సహకారంతో ఈ కార్యక్రమం ఒక 18 మంది కమిటీగా ఏర్పడి నిర్విఘ్నంగా అయ్యప్ప స్వామి గారి దయ వల్ల జరుగుతూ ఉంది స్వామి. అలాగే ఈ సంవత్సరం 18వ సంవత్సరం సందర్భంగా మేము గార్డెన్స్ సెంటర్లో మా కమిటీ అందరం కలిసి ఈ నెల 26వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30-1 గంట వరకు బ్రహ్మాండమైన పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది స్వామి. ఆ రోజున స్వాములందరూ కూడా మీ కుటుంబ సభ్యులను మీరు తీసుకొని దాదాపు 8,000 మంది వరకు ఆ రోజు అవుతారు స్వామి. డప్పు శ్రీని వారి భజన బృందంతో ఉమామహేశ్వర స్వామి గురుస్వామి వారి పూజా కార్యక్రమం స్వామి. మధ్యాహ్నం సద్ది కార్యక్రమం కూడా అందరికీ దాతలందరికీ. శుభమస్తు షాపింగ్ మాల్లో భలే పండుగలు, భలే బహుమతులు లక్కీ డ్రా నిర్వహించారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ చేసే కస్టమర్లకు ప్రతిరోజు తీసే డైలీ డ్రాలో స్కూటర్ గెలుపొందే అవకాశం కల్పించింది. డిసెంబర్ 30న, జనవరి 16న తీసే డ్రాలో కార్ను గెలుచుకునే అవకాశం ఉంటుందని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ శివ కిరణ్ తెలిపారు. కస్టమర్లు శుభమస్తు షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేసి విలువైన బహుమతులు పొందాలని కోరారు. ఈ లక్కీ డిప్ కార్యక్రమంలో సత్తెనపల్లి టీడీపీ నాయకులు అబ్బూరి మల్లి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ షాపింగ్ మాల్ యాజమాన్యం పెద్ద పండుగలకు పెద్ద బహుమతులు అందిస్తున్నారని తెలిపారు. శుక్రవారం ఒంగోలుకు చెందిన రవీంద్రబాబు లక్కీ డిప్లో ఎలక్ట్రిక్ స్కూటర్ను దక్కించుకున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. ఈ పెద్ద పండుగలు రానున్నాయి. సంక్రాంతి, క్రిస్మస్ అన్ని పెద్ద పండుగలే. జనవరి 1 కానీ అన్నీ. వీటి సందర్భంగా లక్కీ డిప్ తీసి పెద్ద కానుకలు ఇస్తున్నారు. దానికి ఉదాహరణ ఈరోజు బైక్ కానీ, ఎలక్ట్రికల్ బైక్లు, కార్లు అన్నీ కూడా మంచి మంచి బహుమతులు. అవి కూడా ఆర్గానిక్గా, ఏదో ఇది కాకుండా లక్కీ డిప్ ద్వారా నిర్వహించడం, అదృష్ట జాతకులు ఎవరైనారో వాళ్ళకి రావటం, ఇదంతా కూడా బాగా మంచిది. మేము అలాగనే ఈ సందర్భంగా ఈ లక్కీ డిప్ను ఒంగోలుకు చెందిన రవీంద్రబాబు గారు దక్కించుకోవడం జరిగింది, ఎలక్ట్రికల్ బైక్ని. అలాగనే వీళ్ళు నిర్వహిస్తున్న ఏరియాలు ఏవైతున్నాయో నెల్లూరు, తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, ఒంగోలు ఇవన్నీ కూడా మరింత అభివృద్ధి పదంలో నడవాలని శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెద్ద పండుగలు, పెద్ద పెద్ద బహుమతులు. ఈ కార్యక్రమంలో భాగంగా కస్టమర్లు మీరు కొనుగోలు చేసిన ప్రతి 1000 రూపాయల పైన కూడా ఒక కారు కూపన్, ఒక బైక్ కూపన్ ఇవ్వడం జరుగుతుందండి. తీసుకున్నటువంటి కూపన్స్ ఈ రోజు కొనుగోలు చేసిన కస్టమర్లందరికీ కూడా రేపు మధ్యాహ్నం 2 గంటలకి లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఈ డ్రాలో గెలుపొందిన విజేతలకి 55,000 రూపాయలు అయినటువంటి ఒక ఎలక్ట్రికల్ బైక్ విజేతకు అందించడం జరుగుతుంది. అలాగే క్రిస్మస్కి ఒక కారు, సంక్రాంతికి మరో కారు లక్కీ డ్రా తీయడం జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని కస్టమర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. జేకేసీ కళాశాల రోడ్లోని డాక్టర్ కేఎల్పీ పాఠశాలలో 5వ రాష్ట్ర స్థాయి క్విజ్ బి పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల నుండి 30 పాఠశాలలు పాల్గొన్నాయి. పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, పాఠశాల ప్రిన్సిపల్ జి రత్తయ్య జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కె కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో మేధాశక్తిని, ఏకాగ్రతను, ధారణను పెంచడానికి దోహదపడతాయని, అందుకే మా పాఠశాలలో ఇందుకొరకు క్విజ్ తరగతులు నిర్వహించామని తెలిపారు.
అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ జి రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువులు ర్యాంకుల్లో ముడిపడి ఉన్నందువలన అన్ని రంగాల్లోని విషయాల గురించి చదువే కాకుండా విద్యార్థులు ఒక స్నేహపూరిత ఆనందకరమైన వాతావరణంలో నేర్చుకునే విధంగా తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కేఎల్పీ పబ్లిక్ స్కూల్ నుండి జె సాత్విక్ వర్మ, వి సాయి భవిష్య ద్వితీయ బహుమతి సాధించారు. కృష్ణా జిల్లాకి వచ్చింది, 2 గుంటూరు జిల్లాకి వచ్చింది. So really that speaks of the quality of schooling in Krishna district. Not that we are lagging behind, but Guntur ala dappugana meer chusaru kada. So meer conduct cheyandi, మేము వస్తాం. Okay? So there is a very healthy atmosphere. Yeah. Very healthy atmosphere and competitive spirit. All the teams have participated. I was just interacting with the Nalanda Vidya Niketan team. Seems their teacher is very focused. Their teams are very focused. They have been conducting regular quiz competitions just like us from the beginning of the academic year. And also Sai Srinivasa High School, I really appreciate. This is the 4th time they have come to this tournament. 4th time. Last time they didn't even qualify, but they didn't lose spirit. They came here and they took they are going to take one of the 3. Congratulations, boys, and the teacher. And ఆటోనగర్లో అన్నపూర్ణ హీరో షోరూం ప్రారంభోత్సవం జరిగింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరం మొదటి నుంచి ఆటోమొబైల్ రంగంలో ముందుంటుందని అన్నారు. ఇక్కడ అన్ని కంపెనీల షోరూంలు ఉన్నాయని తెలిపారు. అన్నపూర్ణ హీరో షోరూం యాజమాన్యం ఎంతో అనుభవం కలిగిన టెక్నీషియన్స్ తో కస్టమర్లకు మంచి సర్వీస్ అందిస్తుందని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు వివి సోమేశ్వరరావు, సాయి ధనిష్ట, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. మనకున్న 24 గంటల్లోనే మన జీవనం కొనసాగించాలి అంటే ఈ రోజున టూ వీలర్ అనేది అవసరమైంది. ఈ నేపథ్యంలో హీరో షోరూమ్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవడం అనేది ఇది 2వ షోరూమ్ హీరో కంపెనీ వారిది. మోపెడ్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ మోపెడ్స్, 2 వీలర్స్, దాంట్లో కూడా అత్యాధునికమైనటువంటి స్పెసిఫికేషన్స్తో 200cc 400cc వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది ఇంకా అభివృద్ధి చెందాలి. దీంతోపాటు పొల్యూషన్ కూడా లేకుండా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ప్రతి కంపెనీ కూడా స్టార్ట్ చేసి, మోపెడ్స్, 2 వీలర్స్, అదేవిధంగా కార్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ కార్స్ వచ్చినట్లయితే ఇప్పుడున్నటువంటి పొల్యూషన్ని కొంతవరకు అరికట్టుకోవచ్చు అని చెప్పి ప్రతి కంపెనీ కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి అన్ని కంపెనీస్ కూడా ఇవాళ ఈ పొల్యూషన్ అరికట్టే విధానానికి నాంది పలుకుతూ ఉన్నారు. ది బెస్ట్ అనిపించుకునే విధంగా ముందుకెళ్తాం. అదేవిధంగా కంపెనీ వారు ఉత్పత్తి చేసిన నాణ్యమైన ఉత్పత్తులు ఇంత లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా హై సీసీ బళ్ళు కూడా వస్తున్నాయి. అవన్నీ కంపెనీ తయారు చేసినటువంటి ప్రతి ఐటము ఇక్కడ అందుబాటులో ఉంచుతాం. రీజనబుల్ ప్రైస్తో మంచి క్వాలిటీ సర్వీస్తో మీ అందరికీ అందిస్తాం. కస్టమర్ దేవుళ్ళందరినీ మేము సాటిస్ఫై చేయడానికి ముందుకు వెళ్తున్నాం. దానికి మీ అందరి సపోర్టు. ఈ రోజున ఫ్యామిలీ వెహికల్గా పిలువబడతాం. ప్రతి ఒక్కరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు, ప్రతి ఒక్కరూ పేద మధ్యతరగతి కుటుంబీకులకు అందుబాటులో ఉండే రేట్లో ఉన్నటువంటి బైక్ ఏదైనా ఉందంటే హీరో బైక్. అటువంటి బైక్ షోరూమ్ని గుంటూరులో ప్రారంభించడం, అందరికీ అందుబాటులో ఉండేటువంటి సర్వీస్ ఇవ్వటం, త్వరితంగా సర్వీస్ ఇచ్చే దాంట్లో అన్నపూర్ణ హీరో అనేది సోమేశ్వరరావు గారి యొక్క బ్రాండు. వారు ఆ బ్రాండ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని,
గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పర్ఫెక్ట్ సర్వీస్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సంస్థ ప్రారంభించినప్పటి నుండి ఈ యొక్క సంస్థ దినదినాభివృద్ధి చెంది భవిష్యత్తులో ఇంకా గుంటూరులోనే ఇంకా 2-3 షోరూమ్లు కూడా ప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి మన గుంటూరు ప్రజల తరఫున. నల్లకుంటకు చెందిన గోలి విజయలక్ష్మి జాతీయ యోగాసన పోటీల్లో ప్రతిభ కనబరిచారు. కర్ణాటక రాష్ట్ర తమకూరులోని మహాత్మాగాంధీ స్టేడియంలో ఈ నెల 12 నుండి 15 వరకు జరిగిన సీనియర్ నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ సీనియర్ మహిళల విభాగంలో స్వర్ణ పతకం సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఏ రాధిక తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి పి ప్రేమ్ కుమార్, సంఘ సభ్యులు, వైఎంకే యోగా సెంటర్ సభ్యులు ఆమెను అభినందించారు. compete करना, she must be mother of the children also. A special acknowledgement of the hard work that these people are doing. इसी फिटनेस मेंटेन करना, compete करना. సంపత్ నగర్లోని శ్రీ రామనామ క్షేత్రంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. 98వ రామకోటి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల నిర్వాహకులు వెంకట లీలా సుందరి, మస్తాన్రావు దంపతులు, పోలిశెట్టి హరిప్రసాదరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. పంచామృతాలు, నదీ జలాలతో సీతారామ లక్ష్మణులకు అభిషేకాలు జరిపారు. ఏబీసీ వెల్ఫేర్ అసోసియేషన్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉచితంగా కాంక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ నిర్వహించనున్నారు. ఈ నెల 22వ తేదీ ఆదివారం గుంటూరు వారి తోటలోని రాధికారాయుడు స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. 8 లక్షల రూపాయల విలువ కల అత్యంత ఖరీదైన ఆపరేషన్ ఉచితంగా చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. 8 సంవత్సరాల్లోపు పుట్టుకతో వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులు, 80% పైన వినికిడి లోపంతో బాధపడుతున్న వారు 9719719449 నెంబర్లకు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. అమరావతి రోడ్లోని హిందూ ఇంజనీరింగ్ కాలేజ్లో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలను రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్విని ప్రారంభించారు. దేశంలో 60% ఉన్న యువతీ యువకులు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగం పంచుకోవాలన్నారు. ఇందుకు క్రీడలు, సాంస్కృతిక అంశాలు దోహదం చేస్తాయని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడివేడిగా కౌన్సిల్ సమావేశం, అధికారుల తీరుపై సభ్యుల మండిపాటు. త్రాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందన్న ఎమ్మెల్సీలు. నగరం డంపింగ్ యార్డ్లా మారిందని ధ్వజమెత్తిన ఎమ్మెల్యేలు. సమావేశం 28కి వాయిదా. ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు సర్కార్ కసరత్తు. టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్తో ఎంఓయు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యమన్న మంత్రి లోకేష్. నగరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కేబుల్ ఆపరేటర్ల సమావేశం. హాజరైన ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి. సమస్యలను విన్నవించిన ఆపరేటర్లు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చిన చైర్మన్. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్. ఉరితాళ్లతో వినూత్న నిరసన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.